రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతో స్కూళ్లు తెరవనున్నారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు ప్రైమరీ స్కూళ్లు, 9 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ఉన్నత పాఠశాలలు నడవనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రతి నెల 4వ శనివారం నో బ్యాగ్ డేని అమలు చేయనుంది విద్యాశాఖ. ప్రభుత్వ స్కూళ్లలో ప్రతిరోజు విద్యార్థులతో 30 నిమిషాల పాటు పాఠ్య పుస్తకాలు, మ్యాగజైన్లు చదివించాలని టీచర్స్ కి ఆదేశాలు ఇచ్చింది విద్యాశాఖ. 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. జనవరి 10 నాటికి 10వ తరగతి సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులకు అందించాల్సిన నోట్ బుక్స్ ని స్కూళ్లకు తరలించారు అధికారులు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమం కంటిన్యూ చేస్తోంది సర్కార్. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫామ్ సిద్ధం చేశారు విద్యాధికారులు. ప్రభుత్వ ఆదేశాలతో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా స్కూళ్లలో కరెంట్, తాగునీరు వంటి మౌలిక వసతుల్ని ఏర్పాటు చేశారు. పాఠశాలల్ని శుభ్రం చేసి పిల్లల కోసం సిద్ధం చేస్తున్నారు. అయినా చాలా పాఠశాలల్లో సరైన వసతులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, స్కూళ్ల రీఓపెన్ పై అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? ఎస్ యశోద, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి బడిగంట మోగింది. విద్యార్థులు వేసవి సెలవులు పూర్తి చేసుకొని ఈరోజే బడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం మనము ఆలియా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము. ఒకసారి చూడొచ్చు, మొత్తం కూడా ఈరోజు స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా బడిని మొత్తం కూడా తీర్చిదిద్దడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా ఘన స్వాగతం ఇక్కడ టీచర్స్ పలుకుతున్నారు. ఇప్పుడిప్పుడే పిల్లలందరూ కూడా బడికి చేరుకోవడం జరిగింది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా బడి బాటను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగానే మరి కాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి వచ్చి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఈ సంవత్సరం అందించాల్సిన టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సమగ్ర శిక్ష డైరెక్టర్ మల్లయ్య భట్ సార్ ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నది బడిబాట కార్యక్రమము? విద్యార్థులకు ఇవ్వాల్సిన నోట్ బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ జరిగిందా? ఎట్లా? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో కూడా నోట్ బుక్స్, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, వాటితో పాటు 1 నుంచి 5వ తరగతి వరకు ఉండే వర్క్ బుక్స్ కూడా అన్ని స్కూళ్ళల్లో అందుబాటులో పెట్టడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఒక పండగ వాతావరణంలో స్కూళ్ళను ఓపెన్ చేయడము, తర్వాత అదేవిధంగా కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ టీచర్లందరూ కూడా అన్నీ అందుబాటులో పెట్టడం జరిగింది. సో గవర్నమెంట్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మ ఆదర్శ పాఠ కమిటీల ద్వారా ఉన్నటువంటి మైనర్ రిపేర్స్ని కూడా అన్ని స్కూల్లో దాదాపుగా 90% స్కూల్స్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అంటే ఈసారి మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వము మహిళా సంఘాలను, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను వేసింది. ఎట్లా ఉంది స్కూళ్ళల్లో మైనర్ రిపేర్లు చేయడము, విద్యార్థులకు సంబంధించిన తరగతి గదిలో బెంచీలు కానీ, కిటికీల రిపేర్ కానీ, ఇట్లాంటి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చింది. ఎలా జరిగింది సార్? వర్క్ ఎట్లా జరుగుతున్నది? చాలా బాగా జరుగుతున్నాయండి. ఎందుకంటే అక్కడ లోకల్ ఉండేటి వాళ్ళతో తర్వాత పేరెంట్స్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి కమిటీలను ఇన్వాల్వ్ చేయడం ద్వారా క్వాలిటీ వర్క్ని చేసుకోవడానికి కూడా అవకాశం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పగించడం జరిగింది. వాళ్ళకు అప్పగించిన నమ్మకాన్ని కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి కూడా కృషి చేశారు. సో బాగా జరుగుతుంది. సో మనతో మాట్లాడేందుకు మేడం ఉన్నారు. మేడం, స్కూల్ ప్రిన్సిపల్ మేడం, ఎట్లా పిల్లల స్ట్రెంత్ ఎట్లా ఉంది? బడిబాట కార్యక్రమం ఎట్లా జరుగుతున్నది? సౌకర్యాలు విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ అందాయా? ఏ రకంగా? ఇప్పుడు ఈ రోజు నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయండి. పిల్లలకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ రావటం జరిగింది. ఈరోజు ఫెస్టివల్ వాతావరణంలో స్కూల్ రీఓపెన్ జరుగుతుంది. పిల్లలంతా చాలా యాంగ్జైటీగా ఉన్నారు స్కూల్కి రీఓపెన్ అయింది కాబట్టి. మేము అన్ని ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా ఏవైతే స్కూల్స్లో రిపేర్స్ ఉన్నాయో అవి కూడా చేపట్టడం జరిగింది. టాయిలెట్స్ మరమ్మతులు ఏంటి, చిన్న మైనర్ రిపేర్స్ అలాంటివి కూడా చేయింది. అదేవిధంగా మనకి కొన్ని బెంచెస్, షార్ట్ ఫాల్స్ ఉంటే ఆ బెంచెస్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 1 or 2 daysలో ఆ బెంచెస్ కూడా వస్తాయి. సో అన్ని ఏర్పాట్లు సరిగా చేసుకున్నాం. ఎట్లా ఉంది మేడం విద్యార్థుల స్ట్రెంత్ ఏ రకంగా ఉంది? పెరుగుతున్నారా? స్టూడెంట్స్ ఏమంటున్నారు? గవర్నమెంట్ పాఠశాల వచ్చేందుకు పేరెంట్స్ కూడా పంపిస్తున్నారా? ఏమని చెప్తున్నారు?
ఇప్పుడు మనకి స్కూల్ ఎన్రోల్మెంట్ పెరుగుతుందండి, ఎందుకంటే మనం ఇన్ని టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము, యూనిఫామ్స్ ఇస్తున్నాము, మంచి పౌష్టికాహారంతో లంచ్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్కి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా మన స్కూల్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇప్పుడు మనం కొత్తగా ప్రమోషన్స్ ఇస్తున్నాము, అదే రిక్రూట్మెంట్ కూడా ఇస్తున్నాం కాబట్టి ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. ఎక్కడన్నా తక్కువగా ఉన్నా కానీ మేము అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు మన స్కూల్లో జాయిన్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అది ఒకసారి పిల్లలందరూ కూడా బడికి చేరుకోవడం జరిగింది. వారందరికీ టీచర్స్, ఎందుకంటే చాలా రోజులు దాదాపు 45 రోజుల తర్వాత స్కూల్స్ రీఓపెన్ కావడం పిల్లలందరూ కూడా బడికి వచ్చారు. ఏ క్లాస్ నువ్వు? 6th క్లాసా? ఎలా ఉంది మరి బడికి వచ్చావు ఈరోజు? ఏ రకంగా ఉంది? మంచిగా ఉన్నదా? ఏం చేసినావు మరి సమ్మర్ హాలిడేస్లో? గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉంది? ఇక్కడ అన్ని నేర్పిస్తురా? పిల్లలందరూ అయితే రావడం జరిగింది. వారందరికీ టీచర్లు కూడా, ఎందుకంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వము బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీంతోపాటు అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది విద్యార్థులకు సంబంధించి మొదటిసారిగా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని స్కూళ్ళల్లో ఇబ్బందులు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను నియమించింది. మొత్తం కూడా స్కూల్లో ఒక పండుగ వాతావరణం, ఎక్కడికక్కడ టీచర్సు అదేవిధంగా వచ్చేటువంటి పేరెంట్స్కి వారందరికీ కూడా ప్రభుత్వము తరపున అదేవిధంగా ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈసారి అన్ని రకాల జాగ్రత్తలు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే పాఠశాల విద్యకు సంబంధించి 2000 కోట్ల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. అమ్మ ఆదర్శ పాఠశాలకే మొత్తం పాఠశాలలో మైనర్ రిపేర్లు చేసేందుకు వారికి బాధ్యత అప్పచెప్పింది. చాలా స్కూళ్ళల్లో కూడా రిపేర్లు అవుతున్నాయి. సో మరి కాసేపట్లో ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బడిబాట కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఒకసారి మనము విజువల్లో చూడొచ్చు. విద్యార్థులకు అందించాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ ఇక్కడ ఆల్రెడీ సిద్ధం చేసి పెడుతున్నారు ఉపాధ్యాయులు. యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా రెడీ అయినాయి. ఈసారి ముందుగానే ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది మనం విద్యార్థులకు అందించేటువంటి యూనిఫామును కూడా ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సిద్ధం చేశారు. టెక్స్ట్ బుక్లకు సంబంధించి కూడా ఈసారి ప్రత్యేకమైనటువంటి ముద్రణ కూడా జరిగింది. మొత్తం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి ముద్రించడం జరిగింది. ప్రభుత్వం ఎందుకంటే పాఠశాల విద్య బలోపేతం చేస్తేనే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడుతుందని ముందుగానే అనుకొని ఒక ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు. ప్రతి ఒక్క స్టూడెంట్కు 2 యూనిఫామ్లను కూడా అందజేయనున్నారు. మరి కాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా విద్యార్థులకైతే యూనిఫామ్స్ ఇస్తారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరలోనే టీచర్లకు సంబంధించిన పోస్టులు కూడా రిక్రూట్మెంట్ జరుగుతున్నది. పాఠశాల విద్య పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఇదివరకు గత ప్రభుత్వ హయాంలో కానీ గతంలో మూతపడినటువంటి స్కూల్స్ అన్నీ కూడా తెరిపిస్తున్నారు. తండాలలో, మారుమూల గ్రామాలలో ఒక్క విద్యార్థి ఉన్నా, ఒక్క టీచర్ ఉన్నా అట్లాంటి స్కూళ్ళపైన కూడా విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ఓవరాల్గా పాఠశాల విద్యకు సంబంధించి ఈ సంవత్సరము ఇప్పుడు స్కూల్స్ అయితే రీఓపెన్ అయినాయి. 19వ తారీఖు వరకు బడిబాట కొనసాగుతుంది. స్కూళ్లను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. మరి కాసేపట్లో విద్యార్థులకు సంబంధించినటువంటి యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ను ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు అయితే పిల్లలకు అందించనున్నారు. ఇది స్కూల్స్ రీఓపెన్కు సంబంధించి. యశోద. థ్యాంక్ యూ విజయ్.